తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి ఎదురు దెబ్బ తలుగుతుందని అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కరీంనగర్కి సంబంధించినటువంటి మేయర్ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ గూటికి పోతారనేటువంటి ఒక గాసిప్ వార్తన, మరి అది నిజమా తెలియదు కానీ చక్కర్లు అయితే కొడతా ఉంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ యాదగిరి సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయనతో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ను వీడనున్నారు. శనివారం నగరంలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో తాము బీజేపీలో చేరుతున్నట్లు సునీల్ రావు ప్రకటించారు. కొద్ది కాలంగా బండి సంజయ్తో సన్నిహితంగా ఉంటూ వస్తున్న సునీల్ రావు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్నది. సునీల్ రావు మాత్రమే కాకుండా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి మెజారిటీ కార్పొరేటర్లను కూడా పార్టీ మార్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కార్యాచరణ రూపొందించి ఆయనకు అప్పగించారు. తొలుత 16 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తారని భావించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కొందరిని బుజ్జగించి పార్టీ వీడకుండా ఒప్పించగలిగారని, దీంతో సునీల్ రావుతో పాటు 10 మంది కార్పొరేటర్లు మాత్రమే బీజేపీలో చేరుతున్నారనేటువంటి వార్తనైతే చూస్తూ ఉన్నాం. మరి ఇది జరిగినట్టు అయ్యేది ఉంటే ఒకవేళ ఇటు ఎమ్మెల్యేలు పార్టీలు మారారు, ఇటు సునీల్ రావు లాంటి వాళ్ళు కూడా పార్టీ మారుతూ ఉన్నారు. ఒకవేళ కాషాయ గూటికి కనుక సునీల్ రావు పోతే మాత్రము ఖచ్చితంగా కరీంనగర్ టౌన్ కేంద్రంలో ఖచ్చితంగా పవర్ఫుల్ అయితే జరగడానికి అవకాశం ఉంటుంది. మరి అది ఎంతవరకు నిజమవుతుంది ఏందనేది సునీల్ రావు పోవడం అయితే పక్క, కానీ సునీల్ రావుతో పోయేటువంటి ఆ యొక్క 10 మంది కార్పొరేటర్ లెవెల్ తొలుత 16 మంది అనుకున్నారు, ఆ తర్వాత 10 మందికి మారినటువంటి విషయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఏం జరగబోతుంది అనేది అయితే ఒక ప్రశ్నగా మిగిలింది.